అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చినప్పుడు భక్తులు స్వామివారి ముందు దీపం ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకమైన విశేషమైన రోజుల్లో అయితే లక్షల్లో వస్తూ ఉంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునే ముందు భక్తులు 365 ఒత్తులను ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. తక్కువ ధరలోనే అవి తీసుకుని భక్తులు ఆలయ గోపురం దగ్గరికి వచ్చి స్వామివారి ముందు వెలిగించి తమ మనసులో ఏ కోరిక ఉన్నా సరే స్వామివారికి చెప్పుకొని దీపం వెలిగిస్తే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇదే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి పుణ్యక్షేత్రం అండి. జీవితంలో మీరు ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం ఈ వరసిద్ధి వినాయక స్వామివారి క్షేత్రం. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.